మంచిది. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరి మనం ఎప్పుడూ చదువుకునే లేఖన భాగమే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. చాలని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మీ మాటలు వినే ధన్యతను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, కాలము సమీపిస్తూ ఉండగా తండ్రి, మీరు అక్కడ గుర్తులన్నీ జరుగుతూ ఉండగా ప్రభువా, మేము ఎలా సిద్ధపడాలో, మేము దేని మీద దృష్టి ఉంచాలో మాకు మీ వాక్యము ద్వారా మీరు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. వినే ప్రతి మాటను ప్రభువా, అవి నేరుగా మా హృదయంలో పడి అవి 30 60 100 ఫలించాలని మేము కోరుకుంటుండగా మాకు సహాయం చేయండి తండ్రి. వినే ప్రతి ఒక్కరిని ప్రభువా మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని తండ్రి, వారితో మీరే ప్రభువా వ్యక్తిగతముగా మాట్లాడి మా బ్రతుకుల్ని, జీవితాలను వాక్యము ద్వారా సరిచేయమని, మేము చూడలేని విషయాలను, గ్రహించలేని విషయాలను వాక్యముల నుండి వెలికి తీసి మా ప్రవక్తలో ఉండి ప్రభువా ఎలాగైతే మీరు పలికించారో అవే మాటలు తండ్రి విని వాటినే ధ్యానించుకునే కృపను మాకు దయచేయమని, మా జీవితాలు ఎలా సరిచేసుకోవాలో మరొకసారి వాక్యముల నుండి మాకు చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అను శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ సమయంలో మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి మన కాలపు ప్రవక్త బోధించిన ప్రకటన గ్రంథంలోని మరొక భాగం 36వ భాగం, దాన్ని మరి 4వ అధ్యాయంలోని 4వ భాగం కింద మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పటికే 4వ అధ్యాయంలో అనేకమైన విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి ముఖ్యముగా ఈ దేవుని యొక్క సింహాసనం గురించి, యోహాను మరి పరలోకానికి ఆరోహణమై అక్కడ ఏమేం చూస్తున్నాడో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి పోయిన వారం మేఘధనుస్సు గురించి, మరి దేవుని చుట్టూ ఆవరించి ఉన్న ఆ మేఘధనుస్సు గురించి మనం మాట్లాడుకున్నాం. అది దేనికి ముంగుర్తంటే, మరి మానవ జాతికి దేవునికి మధ్య ఉన్న ఒక నిబంధన గుర్తని పోయిన వారం చెప్పాను. మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి ఈ నిబంధన గుర్తును, మేఘధనుస్సును పూర్తి ఆకారంలో పరలోకములో ఆయన ధరించి ఉండటం మనం చూసాం. అలాగే మరి ఈ స్థలములో అణువు కూడా పచ్చని రంగులో మనకు కనిపిస్తూ ఉంది. ఈ పచ్చని రంగు దేనికి సాదృశ్యమో కూడా నేను చెప్పాను. ఆకుపచ్చ దేన్ని ప్రతిబింబిస్తుందంటే అది జీవాన్ని చూపిస్తుందని పోయిన వారం చెప్పాను. ఆ పచ్చని రంగు జీవాన్ని చూపించేది. కాబట్టి మన దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రదేశం అంతా కూడా జీవముతో నిండి ఉంటుంది. దాన్ని చూపించేదే ఈ ఆకుపచ్చ రంగని పోయిన వారం చెప్పాను. తర్వాత మరి 4వ వచనంలోనికి వెళ్దాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని
తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. మరి యొక్క దృశ్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నప్పుడు మరి యోహాను చెప్పిన మాటలన్నిటినీ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది ఎంతో అన్నిటికంటే అతి పరిశుద్ధమైన స్థలమని మనకు అర్థమవుతుంది. అవునా? ఇందులో ఉన్న అణువు కూడా ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో పవిత్రమైనది, జీవము కలిగిన ప్రదేశం అది. అయితే లోకములో ఉన్న అన్ని పరిశుద్ధ స్థలాల కంటే అతి పరిశుద్ధ స్థలం ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యం. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ఈ యొక్క నమూనా అమరిక ఏదైతే ఉందో, ఆ సింహాసనము, ఆ 4 జీవులు, ఆ 7 దీపములు, మరి చుట్టూ ఉన్న దూతలు, ఇదంతా కూడా ఒక చక్కని అమరిక అన్నమాట. సో ఈ నమూనా అమరిక ఏదైతే ఉందో, ఈ యొక్క నమూనాను దేవుడు మరి పాత నిబంధన నుంచి కూడా అనాది కాలము నుండి ఛాయల రూపంలో దీన్ని మనకు చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈ యొక్క నమూనాను, ఈ అమరికను దేవుడు పాత నిబంధన నుంచి అనాది కాలము నుండి మరి అనేక రీతులుగా ఛాయల రూపంలో, సాదృశ్యాల రూపంలో దాన్ని చూపించుకుంటూ వచ్చాడు. మనందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా మరి ఇశ్రాయేలీయులందరినీ దేవుడు తన బాహుబలముతో ఐగుప్తు నుంచి విడిపించి కనాన దేశానికి తీసుకెళ్లే సమయంలో మధ్యలో మరి దేవుడు ఏం చేశాడంటే వారందరినీ ఒక చోటకి చేర్చి ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తాడు అందరూ చూస్తుండగానే. అలా దిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషేను మాత్రమే ఆ కొండ ఎక్కి పైకి రమ్మని అడుగుతాడు. మోషే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి 6 రోజులు అక్కడే ఉండి 7వ రోజున ఆ మేఘంలోనికి కొనిపోబడతాడు. అంటే దేవుని యొక్క ఆ ప్రసన్నతలోకి, మహిమలోనికి 7వ రోజున మోషే ప్రవేశిస్తాడు. అప్పుడు దేవుడు మరి 40 రోజులు ఆయనతో మాట్లాడి అనేకమైన విషయాలు ఆయనకి బయలుపరిచి ఆ 2 రాతి పలకల్ని దేవుడిచ్చి, అలాగే మరి దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. ఏంటదంటే, నేను మీతో నివసించాలంటే, నేను మీ మధ్య నివసించాలంటే మీరు నాకు ఒక పవిత్రమైన స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని మీరు నా కొరకు ఏర్పరచాలి అని చెప్తాడు. నేను మీతో ఉండాలి అంటే, మీ మధ్య నివాసము చేయాలంటే, నేను ఎక్కడ పెడితే అక్కడ ఉండే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి నేను ఉండాలంటే ఒక పవిత్రమైన స్థలాన్ని, పరిశుద్ధమైన స్థలాన్ని నా కొరకు మీరు నిర్మించండి అని చెప్తాడు మోషేతో. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ, అన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నేను మీ మధ్య నివాసము చేయాలంటే మీరు నా కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మించాలి. దాన్ని ఎలా నిర్మించాలి, ఎంత పొడవు ఉండాలి, అందులో ఉన్న ఉపకరణములు అంటే వస్తువులు, ఆ పరిశుద్ధమైన వస్తువులు ఏమేమి ఉండాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంచాలి, అంతా కూడా నేను నీకు చెప్తాను, ఆ విధంగా దాన్ని తయారు చేయని దేవుడు మోషేకి చెప్తాడు. మరీ దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. సో దేవుడు చెప్పాడు, నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, సాక్ష్యపు గుడారాన్ని కట్టించు. అది ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ నమూనా ప్రకారముగా, ఆ లెక్కల ప్రకారముగా దాన్ని నిర్మించాలి అని చెప్తాడు. అయితే దేవుడు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చెప్పాను కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళి ఎలా పడితే అలా చేయకూడదు. ఎలా పడితే అలా చేస్తే అంగీకరించే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఒక మాట చెప్పాడు అంటే దానికి ఆయన కట్టుబడి ఉంటాడు. మనల్ని కూడా కట్టుబడి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మోషేతో దేవుడు ఏమని చెప్పాడంటే, నేను ఏదైతే చూపించానో, నువ్వు ఏదైతే కొండ మీద చూసావో ఎగ్జాక్ట్గా దాని ప్రకారముగానే కట్టడానికి నువ్వు ప్రయత్నించు, జాగ్రత్త పడు అని చెప్తున్నాడు.
కాబట్టి మోషే ఎంతో జాగ్రత్తగా మరి దేవుని యొక్క మహిమలో ఉండి ఆయన ఏదైతే చూపించాడో వాటన్నిటిని చూసి మరి కిందకు వచ్చి ఎగ్జాక్ట్గా అలాగే ఆయన ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు ఇశ్రాయేలీల మధ్య. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను మీ మధ్య నివసించాలంటే నాకంటూ ప్రత్యేకముగా ఒక గుడారాన్ని నిర్మించు అని చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే మోషే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు దేవుని కోసం. అయితే దేవుడు చెప్పాడు ఎలా నిర్మించాలంటే 3 భాగాలుగా నిర్మించాలి అని చెప్పాడు. మొదటి భాగం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆవరణం. బయట మనకు కనిపించే యాజకులు అదంతా చూస్తున్నాం కదా, అది ఆవరణం, మొదటి స్థానం, అది మొదటి భాగం. రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలుగా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించమని నిర్మించమని దేవుడు మోషేతో చెప్పాడు. సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఆవరణము. మనందరికీ తెలుసు ఆవరణం అంటే కారిడార్ లాంటిది, వరండా లాంటిది అన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే, అంటే యూదులు, సున్నతి చేయబడిన యూదులు ఎవరైనా సరే దేవుణ్ణి ప్రవేశించాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే, ఆ దేవుని యొక్క దర్శనాన్ని పొందాలి అంటే వాడు మొదటిగా ఈ ఆవరణము గుండా లోపలికి రావాలి. సో దేవుణ్ణి సమీపించాలంటే, దేవుణ్ణి దర్శించాలంటే వాడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఈ ఆవరణంలోనికి రావాలి. ఆవరణంలోనికి ఎలా రావాలి? ఎలా పడితే అలా చేతులు ఊపుకుంటూ వచ్చేయకూడదు. దేవుడు అక్కడ ఆవరణంలో కొన్ని ప్రాముఖ్యమైన వస్తువులు పెట్టాడు. అందులో ఇదేంటంటే ఇత్తడి బలిపీఠం. ఆవరణంలోనికి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇదేంటిదంటే ఇత్తడి బలిపీఠం. దేనికి బలిపీఠం అంటే బలులు అర్పించటానికి. వచ్చే ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా ఖాళీగా రాకూడదు, సరదాగా రాకూడదు. అతడు ఎలా ప్రవేశించాలంటే దేవుని దగ్గరికి, దేవుని యొక్క ఆవరణంలోనికి, సముఖంలోనికి ఎలా రావాలంటే అతడు ఖచ్చితంగా బలిపీఠము, దేనికి బలిపీఠం పెట్టాడు దేవుడు అంటే ఎలా రావాలంటే వచ్చే ప్రతి వ్యక్తి రక్తము ద్వారా ప్రవేశించాలి. అంటే బలి అర్పణ ద్వారా ఒక జంతువును ఏదో ఒకటి తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చి, యాజకుడు ఎప్పుడైతే దాన్ని బలి అర్పిస్తాడో అప్పుడు నువ్వు ఆ ఆవరణంలో ఉండటానికి, దేవుణ్ణి దర్శించడానికి నువ్వు అర్హత పొందినట్టుగా దాని అర్థం. దేవుడు చాలా సీరియస్గా చెప్పాడు, అక్కడ ఒక ఇత్తడి బలిపీఠాన్ని పెట్టాలి. వచ్చే ప్రతి ఒక్కడు ఎలా ప్రవేశించాలి లోపలికంటే బలి అర్పణ ద్వారా, రక్తము ద్వారా మాత్రమే లోపలికి ప్రవేశించాలి. ఇది దేవుడు పెట్టిన విధానం. ఎవరికైనా సరే, ఇందులో ఎవరికి ఎక్సెప్షన్ అనేది లేదు. ప్రతి ఒక్కడు ఆ రక్తము ద్వారానే రావాలి. మన ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో దాన్ని సమాజము అని పిలుస్తారు. మొదటగా వారు సమాజంలోనికి వచ్చుటకు ముందు, వారు లోపలికి వచ్చుటకు వారు రక్తము కిందకు రావాలను. బయట ఆవరణములు మొదటిగా ఆ వేరుపరచు ఆ జలము యొద్దకు రావాలి. అక్కడ ఒక ఎర్రని పెయ్యను చంపి మరియు పాప పరిహార జలమును చేస్తారు. ఆ విధముగా పాపి వస్తాడు మరియు వాక్యమును వింటాడు. సో ఇది దేన్ని సూచిస్తుందంటే, మరి ఐగుప్తు యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని యొక్క సంఘానికి, నేటి సంఘానికి వారు చక్కని సాదృశ్యముగా ఉన్నారు ఇశ్రాయేలీలు. మరి దేవుడు వారికి పెట్టిన ఆ క్రమాలు, విధులు అవన్నీ కూడా మరి ఈ కాలంలో జీవిస్తున్న మనకి అవన్నీ కూడా ఛాయలుగా ఉన్నాయి. మరి దేవుడు ఫస్ట్ పెట్టిన ప్రాసెస్ ఏంటంటే వచ్చే ప్రతి ఒక్కడు లోపలికి ఎలా ప్రవేశించాలంటే ఒక బలి పశువును తీసుకొని వచ్చి దాన్ని చంపి రక్తము ద్వారా మాత్రమే అతడు లోపలికి ప్రవేశించాలి. అలాగే ఈరోజు ప్రతి విశ్వాసిని కూడా దేవుడు ఎక్కడ కలుసుకుంటాడంటే రక్తము కింద మాత్రమే దేవుడు ఒక పాపిని, ఒక విశ్వాసిని కలుసుకుంటాడు. ఇది ఆది నుండి దేవునికి ఉన్న విధానం. అందుకే మనం చూస్తే ఆది కాండంలో మొట్టమొదటిసారిగా ఆరాధన జరిగినప్పుడు మరి హేబేలు తీసుకెళ్ళింది ఏంటంటే అక్కడికి బలి అర్పణ. రక్తము ద్వారా మాత్రమే హేబేలు దేవుణ్ణి సంతోషపెట్టాడు. దేవుడు అక్కడికి మాత్రమే దిగి వచ్చాడు. మనందరికీ తెలిసింది.
కయ్యేను, హేబేలు. హేబేలు ఎలా వెళ్ళాడు దేవుని దగ్గరికి? రక్తము ద్వారా వెళ్ళాడు, బలి అర్పణ ద్వారా వెళ్ళాడు. అందుకే దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. అయితే మీరు గమనించండి, ఇప్పుడు మనకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది రక్తము ద్వారా రావాలని. మనకు పాస్టర్లు ఉన్నారు, యాజకులు ఉన్నారు. మరి ఆ కాలంలో కయ్యేను, హేబేలు ఇద్దరే ఉన్నప్పుడు మరి రక్తము ద్వారా వెళ్ళాలి అని హేబేలుకి ఎవరు చెప్పారు? హేబేలుకి ఎలా తెలిసింది రక్తము ద్వారా వెళ్ళినప్పుడే దేవుడు కలుసుకుంటాడు అని? ఎవరు చెప్పారంటే స్వయముగా దేవుడే చెప్పాడు. అలా దేవుని ద్వారా వచ్చేదే ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటే ఏంటి? దేవుని ద్వారా వచ్చే బయలుపాటు. ఎవరినో చూసి నేర్చుకునేది కాదు, ఎవరో చెప్పుట ద్వారా వచ్చేది కాదు. అది స్వయముగా మన హృదయానికి దేవుడే గోచరమయ్యేటట్టు చేయటం. ముసుగులో ఉన్నదాన్ని, మర్మయుక్తంగా ఉన్నదాన్ని దేవుడు మనకు బయలుపరచటమే ప్రత్యక్షత అంటే. కాబట్టి రక్తము ద్వారానే వెళ్ళాలి. రక్తమే చెడిపోయింది, మళ్ళీ రక్తానికి ఆ యొక్క పరిహారం మళ్ళీ రక్తమే అని హేబేలుకి ఎవరు చెప్పారంటే స్వయముగా దేవుడే చెప్పాడు. అలా దేవుని ద్వారా వచ్చేదే ప్రత్యక్షత. అందుకే మనం పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో అంటున్నాడు చూడండి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏదో కాదు, దేవుని ద్వారా వచ్చే బయలుపాటు. విశ్వాసం, ఈ విశ్వాసము ద్వారా ప్రత్యక్షత అనేది వస్తుంది. ప్రత్యక్షత ద్వారా విశ్వాసం అనేది వస్తుంది. కాబట్టి విశ్వాసము, ప్రత్యక్షత అనేది ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇక్కడ మనం చదువుతున్న విశ్వాసమును బట్టి హేబేలు అని, ప్రత్యక్షతను బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. అక్కడ విశ్వాసం అనగా ఏదో కాదు, ఆయనకు వచ్చిన వ్యక్తిగత బయలుపాటు, దేవుని ద్వారా వచ్చిన బయలుపాటే ఇక్కడ విశ్వాసమై ఉన్నది. ఈ విశ్వాసము దేవుని పిల్లలందరికీ ఉంటుంది. అంటే దేవుని పిల్లలందరికీ ఆ బయలుపాటు, ప్రత్యక్షత అనేది అందరికీ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే పేతురు కూడా అదే ప్రత్యక్షత వచ్చింది. ఇక్కడ మీరు చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. అయితే మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు పేతురు చెప్తున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువి అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, సీమోను బర్యోనా, ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 16:17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇక్కడ చూడండి, యేసయ్య కూడా చెప్పలేదు, యేసయ్య కూడా పేతురుకు చెప్పలేదు నేనే అని. ఎవరు చెప్పారు మరి? పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు అంటున్నాడు. కాబట్టి అలా పైనుంచి వచ్చే బయలుపాటే నిజమైన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత మీద నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మరియు నీవు పేతురువు ఈ బండ మీద, చూడండి, అపాన్ దిస్ రాక్. దాని అర్థం ఏంటి? నీకొచ్చిన బయలుపాటు ఏదైతే ఉందో దాని మీద, ఆ బయలుపాటు మీద నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పాడు. పేతురు అనే బండ కాదు, క్రీస్తు అనే బండ కాదు. ఇక్కడ చెప్పబడిన మాట పర్టికులర్గా ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అని చెప్పాడు. సో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఒక విశ్వాసికి తనకున్న విశ్వాసము, ప్రత్యక్షత, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు లేకపోతే అసలు దేవుణ్ణి మనం చూడలేం, బైబిల్ని మనం అర్థం చేసుకోలేం, నీతిగా జీవించలేం, అసలు ఏమీ చేయలేం. కాబట్టి దేవునికి, దేవుని పిల్లలకి ఖచ్చితంగా ఈ రెండు, విశ్వాసము, ప్రత్యక్షత ఖచ్చితంగా మనకుంటాయి. విశ్వాసం అంటే ఏదో కాదు, దేవుడిచ్చే బయలుపాటు, ప్రత్యక్షతే విశ్వాసము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆవరణములో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇత్తడి బలిపీఠం. దేనికి బలిపీఠం అంటే వచ్చే ప్రతి ఒక్కడు రక్తము ద్వారా లోపలికి ప్రవేశించాలి అని చూపించేదే ఈ ఇత్తడి బలిపీఠం. ఇదంతా మరి మన ఆధునికమైన మన సంఘానికి ఇది దేన్ని చూపిస్తుందంటే నీతీకరణను చూపిస్తుంది. నేటి క్రైస్తవుడికి అది ఏం చూపిస్తుందంటే నీతీకరణ. మొదటిగా మన యొక్క ఒప్పుకోలు, మారు మనసు, పశ్చాత్తాపము. దేవుని యొద్దకు వచ్చే ప్రతి విశ్వాసి ఇలా రావాలి. ఎలా? పశ్చాత్తాపం ద్వారా,
ఒప్పుకోలు, మారు మనసు, బాప్తిస్మము, ఇవన్నీ ఏంటంటే నీతీకరణ. ఒక విశ్వాసికి స్టార్టింగ్ పాయింట్, పునాది, బేస్ లాంటిది అనమాట. సో దీని ద్వారా మొదటి స్టెప్లోకి మనం ప్రవేశిస్తాం. అంటే దేవుణ్ణి సమీపించే ఈ యొక్క ప్రాసెస్లో ఫస్ట్ది ఏంటంటే నీతీకరణ. పాత నిబంధనలో ఇత్తడి బలిపీఠం ద్వారా ఎలాగైతే వారు లోపలికి ప్రవేశిస్తారో, అలాగే ఈరోజు విశ్వాసి కూడా నీతీకరణ ద్వారా దేవుని యొద్దకు ఒక అడుగు ముందుకేస్తాడు, ప్రవేశిస్తాడు. ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత రెండవది ఏంటంటే పరిశుద్ధ స్థలం. మనందరికీ తెలుసు, ఆవరణము తర్వాత ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వెళ్తారు? ప్రతి ఒక్కడు వెళ్ళడు. ఆవరణములో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళలేడు. ఎవరు వెళతారంటే యాజకత్వము చేసేవారు మాత్రమే, పరిశుద్ధపరచబడిన వారు, అభిషేకం పొందిన యాజకులు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించాలంటే ఎవడు పడితే వాడు వెళ్ళకూడదు. ఆవరణంలోనికి బలి పశువుని తీసుకొని, ఎర్రని పెయ్యని తీసుకొని ఎవరైనా రావచ్చు, ఒక పాపి. కానీ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అభిషేకించబడిన, ప్రత్యేకించబడిన యాజకులు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. అది కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు లోపలికి. అది దేవుడు ఉండే ప్రదేశం. కాబట్టి దేవుడు నియమించిన విధానంలోనే వెళ్ళాలి. దేవుడు నియమించిన విధానం ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది, చూడండి. ఏంటది? ఇత్తడి బలిపీఠానికి లోపల ఉన్న ఆ తెరకి మధ్యలో ఒక గంగాళం మనకు కనిపిస్తుంది. గంగాళము, అవునా? దేనికి ఆ గంగాళం అంటే చేతులు కడుక్కోవటానికి, శుద్ధి చేసుకోవటానికి. సో అభిషేకించబడిన యాజకులు కూడా ఎలా పడితే అలా లోపలికి వెళ్ళకూడదు. ఆ గంగాళంలో చేతులు కడుక్కొని, శుద్ధి చేసుకొని, పవిత్రపరచబడిన వారై అప్పుడు లోపలికి వెళ్ళాలి. దాన్ని చూపించేదే ఈ గంగాళం, అవునా? ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 30-31. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. చూడండి, లోపలికి వెళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గంగాళంలో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అందుకే మీరు చూడండి, ఇప్పుడు కూడా కొంతమంది ముస్లిం సహోదరులు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖం కడుక్కొని, శుద్ధి చేసుకొని అప్పుడు వాళ్ళు ఆ యొక్క నమాజ్కి వెళ్తూ ఉంటారు. చేసే ముందు అలా శుద్ధి చేసుకుంటారు. అలాగే ఈ యాజకులు కూడా లోపలికి ప్రవేశించే ముందు ఖచ్చితంగా అక్కడ గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపరుచుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. చూడండి, వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి. ఖచ్చితంగా కడుక్కొని లోపలికి వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు. సో ఇది ఇలా యాజకుడు ఏం చేస్తాడంటే తనను తాను పరిశుద్ధపరచుకొని, శుద్ధి చేసుకొని లోపలికి ప్రవేశిస్తాడు, పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. ఈ పరిశుద్ధ స్థలము ఏంటిదంటే యాజకులు ఉండే ప్రదేశం ఇది. ఇక్కడికి ఒక సాధారణమైన వ్యక్తి, ఒక విశ్వాసి కానీ, బయట ఆవరణంలో ఉండే వ్యక్తి కానీ ఇక్కడికి రాకూడదు. వీరు మాత్రమే, యాజకులు మాత్రమే రావాలి ఇక్కడికి. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఉపకరణములు కూడా ఉన్నాయి. అవేంటి అంటే ఇక్కడ దీపస్తంభములు, ఒక బల్ల, సముఖపు రొట్టెలు, బంగారపు బలిపీఠం అంటే వేదిక. దేనికి వేదిక అంటే ధూపం వేయటానికి ఈ వేదిక అన్నమాట. సో ఈ వస్తువులన్నీ కూడా పరిశుద్ధ స్థలంలో దేవుడు అమర్చమని చెప్పాడు మోషేకి. ఎగ్జాక్ట్గా మోషే ఏదైతే చూశాడో వాటినే పరిశుద్ధ స్థలంలో ఇలా అమర్చాడు. కాబట్టి యాజకులు ఉండే ప్రదేశం పరిశుద్ధ స్థలం. అంటే ఆ తెర ద్వారా ఇంకొంచెం దేవుని యొద్దకు సమీపిస్తాడు, పరిశుద్ధమైన స్థలంలోనికి. తర్వాత చూడండి, ఇది దేనికి సాదృశ్యం అంటే నేటి విశ్వాసికి శుద్ధీకరణ,
శుద్ధీకరణ అనే భాగాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంది. మొదటిగా నీతీకరణ ద్వారా దేవుని యొద్దకు మనం ప్రవేశిస్తాం. వెళ్ళిన తర్వాత అక్కడితోనే మనం ఆగిపోకూడదు, దానితోనే అంతా ముగిసిపోలేదు. దాని తర్వాత శుద్ధీకరణ ద్వారా దేవుని యొద్దకు మనం ఇంకొంచెం సమీపించాలి, మరికొంచెం దగ్గరికి వెళ్ళాలి. ఎలా అంటే శుద్ధీకరించుకుంటూ మన జీవితాన్ని ఆయన రక్తము ద్వారా కడుక్కుంటూ మన పాప జీవితాన్ని రోజు రోజుకి విడిచిపెడుతూ మనం ఆ యొక్క స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉండాలి. ఇది రెండవది ప్రాముఖ్యమైనది, శుద్ధీకరణ. ఎవరైతే ఈ శుద్ధీకరణ కరెక్ట్గా జరిగించుకుంటారో, దేవుడు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. కాబట్టి శుద్ధీకరణ కార్యక్రమం ఎవరైతే కరెక్ట్గా జరిగించుకుంటారో వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి అర్హత పొందుతారు. సో ముందులో మూడవ భాగం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలము, అన్నిటికంటే పరిశుద్ధ స్థలము. ఏంటి ప్రత్యేకత? ఎందుకు పరిశుద్ధ స్థలం అంటే ఇది పూర్తిగా దేవుడు నివసించే ప్రదేశం. నిజమండి, దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క ప్రసన్నతతో ఈ ప్రదేశం అంతా కూడా నిండి ఉంటుంది. అందుకే అతి పరిశుద్ధ స్థలం. ఇది పూర్తిగా దేవుడు నివసించే ప్రదేశం. మరి ఇక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు అది కూడా ఎంతో ప్రత్యేకమైన విధానంలో వెళ్ళాలి. మరి ఇక్కడ కూడా కొన్ని ఉపకరణములు, కొన్ని వస్తువులు దేవుడు పెట్టమని మోషేతో చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా ఏముంటుందంటే దేవుని యొక్క మందసం ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది. ఈ మందసం అనేది ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని సింహాసనానికి అది ముంగుర్తుగా ఉంది మందసం. ఆ మందసంలో మరి శాసనములు కలిగిన 2 పలకలు కూడా దేవుడు అందులో పెట్టమని చెప్పాడు. అంతేకాదండి, బంగారు పాత్ర, ఆ బంగారు పాత్రలో మన్నా కూడా దేవుడు ఆ పాత్రలో ఉంచమని చెప్పాడు. అలాగే కరుణాపీఠం దాని మీద 2 కెరూబులు ఎదురుగా ఉండి తమ రెక్కలతో ఆ కరుణాపీఠాన్ని కప్పుతున్నట్టుగా ఉండాలి అని చెప్పాడు. సో ఎందుకు ఇంత ఎగ్జాక్ట్గా మోషే చేయించాడు అంటే ఆయన కొండ మీద ఏదైతే చూశాడో దాన్ని అక్కడ జరిగించాడు. అందుకే అంత ప్రత్యేకముగా దేవుడు చెప్పినట్టుగానే ఆ యొక్క మందసం కానీ, ఆ శాసనములు కలిగిన పలకలు కానీ, బంగారు పాత్ర కానీ, ఆ యొక్క కెరూబులు కానీ, ఇవన్నీ కూడా మోషే ద్వారా దేవుడు వాటన్నిటిని జరిగించాడు. కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా దేవుని యొక్క మహిమతో ఆవరించి ఉంటుంది. ఇక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ చూసిన వస్తువులన్నీ కూడా మోషే కొండ మీద చూసిన నమూనా ప్రకారముగానే ఇవన్నీ కూడా జరిగించాడు. సో ఇక్కడికి ఎవరు వెళతారంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎలా వెళ్ళాలి? ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి, అంగీ వేసుకోవాలి. ఆ యొక్క ఏఫోదు ధరించిన తర్వాత నడుము దగ్గర గంటలు, దానిమ్మ పండ్లు, మరి అవన్నీ కూడా ఆ ఏఫోదుకు చుట్టూ నడుము దగ్గర అమర్చబడి ఉంటాయి. అలాగే మరి లోపలికి వెళ్ళే ముందు తైలముతో అతడు అభిషేకించబడాలి. ఆ తైలముతో అభిషేకించబడి ఆ బట్టలు ధరించి మరి చేత్తో ఏం పట్టుకెళ్ళాలంటే రక్తము చేత పట్టుకొని ఆ గంటలన్నీ మోగుతూ ఉన్నప్పుడు, శబ్దం చేస్తూ ఉన్నప్పుడు అడుగులో అడుగేసుకుంటూ మరి ఆ రక్తాన్ని చేత పట్టుకొని యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పుకుంటూ అడుగులో అడుగేసుకుంటూ లోపలికి ప్రవేశించాలి. ఇది వెళ్ళే విధానం. కాబట్టి సహోదరులారా, ఇది అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలం. ఇది ఎవరు వెళతారంటే ప్రధాన యాజకుడు మాత్రమే. అది కూడా ఎంతో నిష్ఠగా జీవించాలి. అక్కడికి వెళ్ళాలంటే భార్య దగ్గరికి వెళ్ళటం కానీ, ఎలా పడితే అలా జీవించటం కానీ చేయకూడదు. చాలా నిష్ఠగా ఉండాలి, ప్రత్యేకమైన బట్టలు ధరించాలి, పూర్తిగా తను తాను దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రత్యేకమైన దుస్తులు ధరించి రక్తము చేతబట్టుకొని అడుగులో అడుగేసుకుంటూ దేవుణ్ణి సమీపించాలి. అది పూర్తిగా దేవుని యొక్క మహిమతో, అగ్నితో నిండి ఉన్న ప్రదేశం అది. పౌలు ఏమంటున్నాడో చూద్దాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9:7,
సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కాబట్టి ఇలా దేవుణ్ణి పూర్తిగా సమీపించేది ఎవరు అంటే ఆ యొక్క ప్రధాన యాజకుడు మాత్రమే. ఎన్నుకోబడిన ప్రధాన యాజకుడు, మరి పవిత్రముగా నిష్ఠగా జీవించిన ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు, దేవుని యొక్క మహిమను చూడగలడు. అవునా? కాబట్టి సహోదరులారు, ఇదంతా కూడా పాత నిబంధనలో సాదృశ్యముగా, ఛాయగా దేవుడు మనకు చూపిస్తూ వచ్చాడు. అయితే కాలము సమీపించినప్పుడు అసలైన ప్రధాన యాజకుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. వచ్చి అందరి పాపాల కొరకు ఆయన ఎప్పుడైతే కలువరి సిలువలో బలియాగముగా ఎప్పుడైతే ఆయన మరి చెల్లించబడ్డాడో, ఎప్పుడైతే చనిపోయాడో, ఆయన కలువరి సిలువలో సమాప్తమైందని ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు వెంటనే ఏమైందంటే మనందరికీ తెలుసు, తెర పైనుంచి కింద వరకు నడిమికి చినిగిపోయింది. ఏంటి ఆ తెర? దేవుణ్ణి దాచి ఉంచే, దేవుని మహిమను దాచి ఉంచే, అతి పరిశుద్ధ స్థలాన్ని కప్పిపుచ్చే ఆ యొక్క తెర ఏమైందంటే, దేవుడు సమాప్తమైందని కలువరి సిలువలో చెప్పి చనిపోగానే ఆ తెర పైనుంచి కిందకి చినిగిపోయింది. చినిగిపోవటం మాత్రమే కాదు, లోపల ఉన్న మహిమ ఏమైందంటే బయటికి వెళ్ళిపోయింది. అంటే దేవుడిక అతి పరిశుద్ధ స్థలంలో లేడు ఆయన. ఆయన ఇప్పుడు తెరను చీల్చుకుంటూ బయటకు వచ్చేసాడు, అందరికీ అందుబాటులోకి వచ్చేసాడు. కాబట్టి మరి ఈరోజు ఆయన తెర వెనకాల లేడు, ఆ ప్రత్యేకమైన స్థలంలో దేవుడు లేడు. ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఆ శిలువ యాగాన్ని దేవుడు జరిగించాడు. సమస్త మానవ జాతి కోసం దేవుడు ఆ క్రయధనాన్ని చెల్లించాడు కలువరి శిలువలో. కాబట్టి ఇప్పుడు అందరికీ ఆయన ఓపెన్గా ఉన్నాడు. సో ఎవరైతే మరి పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వారికి దేవుడు తన యొక్క దర్శనాన్ని, తన యొక్క కృపను, కరుణను దేవుడు వారికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఎవరైనా సరే ఈరోజు దేవుణ్ణి సమీపించవచ్చు. పాత నిబంధనలో మనం చూస్తే కొంతమంది ఆవరణంలోనికి మాత్రమే రావాలి, కొంతమంది పరిశుద్ధ స్థలంలోనికి మాత్రమే రావాలి, ఎవరో ఒకరు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలరు. కానీ ఇప్పుడు మరి దేవుడు ఏంటంటే ఓపెన్గా అందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి ఎవరైనా సరే స్వతంత్రంగా, ధైర్యముగా దేవుని యొద్దకు వెళ్ళిపోవచ్చు. దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చాడు. రండి, మీ పాపములో రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. కాబట్టి మరి ప్రవక్త ఏమన్నాడో చూద్దాం దీని గురించి. మరియు అతడు, అంటే ప్రధాన యాజకుడు, ఒక నిర్దిష్టమైన విధానములో వస్త్రములను ధరించుకుంటాడు, ఒక నిర్దిష్టమైన విధానంలో నడుస్తాడు, ఒక నిర్దిష్టమైన విధానములో అభిషేకమును పొందుకున్నాడు. అక్కడకు వెళ్ళుటకు అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయి ఉన్నాడు. దాన్ని బట్టి సంఘము అతన్ని చూసి తప్పక అసూయపడవచ్చును. కానీ యేసు మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది. ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ఎవరైతే ఆ షకీనా మేఘము యొక్క అదే అభిషేకమును పొందుకుంటే మరియు ఒక పవిత్ర జీవిగా నడుస్తూ, పవిత్ర జీవిగా అంటే వాక్య ప్రకారముగా తన జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ, ఆయన రక్తముతో ఎవరైతే తన యొక్క పాపాలను శుద్ధి చేసుకుంటూ పవిత్రముగా జీవిస్తారో వారు పరిశుద్ధుడవు, 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 యెహోవా నీవే, మరియు దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు సమీపించుము, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన ముందుకు సమీపించుము అంటున్నాడు. కాబట్టి మరి ఈరోజు ఎవరైనా సరే ఆయన రక్తాన్ని చేతబట్టుకొని తన జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ దేవుడు నియమించిన విధానంలో ఎవరైనా సరే ఈరోజు వెళ్ళొచ్చు. అయితే మన జీవితం ఎలా ఉండాలి? నీవే పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు అన్నట్టుగా మన జీవితం ఉండాలి అని ప్రవక్త అంటున్నాడు. చూడండి, అందుకే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను.
కాబట్టి ఈరోజు దేవుడు అందరికీ ఓపెన్గా పిలుపునిస్తున్నాడు, అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ప్రతి పాపిని దేవుడు పిలుస్తున్నాడు. అదే అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము కూడా త్రోసివేయను. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి సహోదరులారా, ఇక్కడ ఏదైతే మనం చూసామో పాత నిబంధనలో దేవుని యొక్క సముఖము, దేవుని యొక్క షెకినా మేఘం మహిమ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఛాయ, సాదృశ్యం. దేనికి దేవుడు ఇవన్నీ చూపించుకుంటూ వచ్చాడు? ఈ ఛాయలు, ఈ నమూనాలు ఇవన్నీ దేవుడు ఎందుకు చూపించాడంటే, ఒకరోజు వీటన్నిటికీ అసలైన రూపమైన అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళబోతున్నాం. సో ఫైనల్గా ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మనం నివసించే అసలు సిసలైన పరిశుద్ధ స్థలమే ఇది, ప్రకటన గ్రంథంలో మనం చూసింది. సో దీనికి మరి ఛాయాచిత్రము, సాదృశ్యాలే ఇప్పటిదాకా మనం చూసిన మోషే కట్టిన ప్రత్యక్షపు గుడారం. అక్కడ చూసిన దేవుని సింహాసనము కానీ, ఆ యొక్క కెరూబులు కానీ, ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే, మరి రేపు మనం చూసే అసలైన దానికి అవన్నీ కూడా ఛాయలు, సాదృశ్యాలు. ఇక్కడ చూడండి, అందుకే పౌలు అంటున్నాడు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9:24, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. కాబట్టి నిజమైన పరిశుద్ధ స్థలం ఏది అంటే పరలోకం మాత్రమే. దానికి ఒక ఛాయాచిత్రమే ఈ ప్రత్యక్షపు గుడారం. అవునా? కాబట్టి సహోదరులారా, మరి దీన్ని బట్టే అనేక మంది వారి యొక్క దేవాలయాలు, గుళ్ళు కట్టించుకుంటూ ఉంటారు. అవునా? ఆవరణము, గుడి, గర్భగుడి అన్నట్టుగా. కాబట్టి ఇదంతా ఏంటంటే అనాది కాలము నుండి దేవుడు తన ప్రజలకు మరి ఇవన్నీ కూడా ఛాయాచిత్రములుగా చూపించుకుంటూ వచ్చాడు. ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమన్నాడు, ఇప్పుడు అది బయట ఆవరణము, పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలం. అది చూడండి, ఇక్కడ అది భూమి మీద దేవుని యొక్క నివాస స్థలము. గమనించము, అది పరలోకములో ఉన్నదానికి మాదిరిగా ఉన్నది. ఇప్పటిదాకా మోషే కట్టించిన ఆ యొక్క గుడారం దేన్ని చూపిస్తుందంటే పరలోకములో ఉన్నదానికి ఇదొక మాదిరిగా ఉంది. సో ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో మరి ప్రధాన యాజకుడు ఒకవేళ వంకర మార్గములో వెళితే, అంటే తన ప్రవర్తన జాగ్రత్తగా లేకుండా గనక లోపలికి వెళ్తే అక్కడికక్కడే ప్రధాన యాజకుడు చనిపోతాడు. నిజమండి. ఏ చిన్న తప్పు చేసినా వెంటనే అక్కడికక్కడే చనిపోతాడు ప్రధాన యాజకుడు. అంత జాగ్రత్తగా, అంత నిష్టగా లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే అది దేవుని యొక్క తీర్పు సింహాసనం అక్కడ ఉంటుంది. ఆవరణంలోనికి పాపి రావచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉన్న వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఏ చిన్న తప్పు జరిగినా అక్కడ వెంటనే చనిపోతాడు. కాబట్టి ఆ సింహాసనము దగ్గర కృప అనేది ఎంత మాత్రము కూడా లేదు. అక్కడ మనం చూసిన ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలము భాగములో కృప అనేది ఎంత మాత్రం కూడా లేదు. ఇష్టం వచ్చినట్టు లోపలికి వెళ్తే ఖచ్చితంగా అతడు చనిపోతాడు. ఎవరికి అక్కడ ప్రవేశం అనేది లేదు, అక్కడ కృప అనేది లేదు. ఇక్కడ కూడా మనం చూస్తే అతి పరిశుద్ధ స్థలంలో కృప అనేది ఇక్కడ లేదు. ఖచ్చితంగా మనం వెళితే పర్ఫెక్ట్గా వెళ్ళాలి, లేకపోతే అక్కడికక్కడే చనిపోతారు. కాబట్టి సహోదరులు, ఇదంతా దేన్ని చూపిస్తుందంటే ఒక పాయింట్లో కృప అనేది ముగించబడుతుంది. మనం వెళుతూ ఉంటాం, దేవుడు మన తప్పులన్నిటినీ భరిస్తూ ఉంటాడు. కానీ ఒక పాయింట్లో ఏమైందంటే కృప అనే కంచె అక్కడితో ఎండ్ అయిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. ఇక దాని తర్వాత కృప అనేది మనకుండదు, తీర్పు మాత్రమే మిగిలి ఉంటుంది. సో కృప అనే కంచెను మనం ఎప్పుడైతే దాటుతామో ఇక మనకు మిగిలింది తీర్పు ఒక్కటే. అది చూపించేదే ఇవన్నీ కూడా. ఇక్కడ మనం చూస్తే ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దాలు అక్కడ ఇశ్రాయేలీయులందరూ కూడా వింటారు. అక్కడ కృప అనే దానికి తావు లేదు. ఎందుకంటే దేవుడు దిగి వచ్చే ముందుగానే మోషేతో చెప్తాడు, నేను ఇంకొక 2-3 రోజుల్లో రాబోతున్నాను,
నువ్వు ప్రజల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మరి మోషేకు దేవుడు ముందే చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10 నుంచి. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఎందుకంటే 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదకి దిగివచ్చును. చూడండి, దేవుడు చెప్తున్నాడు, ఈ 2-3 రోజులు వాళ్ళు ఏం చేయాలంటే చాలా నిష్టగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలి. ఎందుకంటే 3వ రోజున నేను వారి మధ్యకు దిగిరాబోతున్నాను. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మేరను అంటే గట్టులాగా, ఒక బార్డర్ లాగా ఆ పర్వతము చుట్టూ పెట్టి ఎవ్వడు కూడా అది దాటి లోపలికి రాకూడదని విధించు అంటున్నాడు. మీరు ఆ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. ఎవడు ఆ పర్వతం ఎక్కకూడదు, కనీసం దాన్ని తాకను కూడా తాకకూడదు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. చూడండి, అక్కడ కృప అనే దానికి తావు లేదు, తీర్పు మాత్రమే అక్కడ మనకు తెలుస్తుంది. ఎవడైనా సరే ఆ కొండను ముట్టుకుంటే వాడు ఖచ్చితంగా చావాలి. అవునా? ఎవడు నువ్వు చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతుకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను అనెను. చూడండి, దేవుడు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు. ఎవడైనా సరే పొరపాటున దాన్ని పట్టుకున్నా, దగ్గరికి వచ్చినా వాడు చనిపోతాడు అంటున్నాడు. సో ఇక్కడ కృప అనే దానికి అసలు తావే లేదు. కృప అనేది ముగించబడింది. ఇక దాని తర్వాత మిగిలింది ఏంటంటే తీర్పు మాత్రమే. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆ యొక్క గుడారాన్ని 3 స్టెప్పులుగా నిర్మించమని చెప్పాడు. అంటే దేవుని యొద్దకు మనం ప్రవేశించే 3 దశలు, 3 మెట్లు లాంటివి. అవునా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మనం మన జీవితాన్ని పరిశుద్ధపరుచుకునే కొద్దీ మనం దేవుని దగ్గరికి వెళ్ళగలం. అవునా? మనం ఎంత పరిశుద్ధముగా ఉంటే దేవునికి అంత సమీపముగా మనం వెళ్ళగలమని చూపించేదే ఈ యొక్క 3 దశలు. మరి లోకములు అన్నీ కూడా దేవుడు 3 నిర్మించుకుంటూ వచ్చాడు. పోయిన వారం నేను 7 గురించి చెప్పాను. 7 అనేది సంపూర్ణ సంఖ్య, దేవునికి ఇష్టమైన సంఖ్య అని. అలాగే 3 కూడా దేవునికి ఇష్టమైన సంఖ్య. అందుకే అన్నిటినీ కూడా దేవుడు 3 నిర్మించుకుంటూ వచ్చాడు. అవునా? ఇక్కడ దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని 3 భాగాలుగా కట్టమని చెప్పాడు. అలాగే ఒక విశ్వాసిని దేవుడు 3 దశలుగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా దేవుడు మన జీవితాన్ని పరిపూర్ణము చేయబోతున్నాడు. అలాగే మనిషిని అసలు తయారు చేసేటప్పుడు కూడా దేవుడు 3 విధాలుగా తయారు చేశాడు, 3 భాగాలుగా తయారు చేశాడు. అవేంటో మనకు తెలుసు: శరీరము, ప్రాణము, ఆత్మ. అవునా? 1 తెస్సలోనికి రాసిన పత్రికలో చక్కగా ఆ 3 మనకు కనపడతాయి: బాడీ, సోల్, స్పిరిట్ అని. ఇక్కడ చూడండి, మొదటిది శరీరము, రెండవది ఆత్మ, మూడవది ప్రాణము. అయితే కొంతమంది శరీరము, ప్రాణము, ఆత్మ అని చెప్తారు. కొంతమంది శరీరము, ఆత్మ, ప్రాణం అని చెప్తారు. మన ప్రవక్త కూడా ఈ 2 విధాలుగా చెప్పాడు. కొన్ని చోట్ల శరీరము, ప్రాణము, ఆత్మ అని చెప్పాడు. కొన్ని చోట్ల శరీరము, ఆత్మ, ప్రాణం అని చెప్పాడు. ఏది ఏమైనా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చెప్పాలంటే, మొదటిది శరీరము, ఆ శరీరాన్ని జీవింపచేసే ఆత్మ రెండవది. అయితే ఈ ఆత్మకి ఒక స్వభావం ఉంటుంది, ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచరే ప్రాణము, సోల్, అది మూడవది. అవునా? కాబట్టి అయితే ఇక్కడ ఈ ప్రసంగంలో ప్రవక్త చెప్పిన విధానం ఏంటంటే, మొదటిది శరీరం, రెండవది ప్రాణం, మూడవది ఆత్మ. ఈ సీక్వెన్స్లో ప్రవక్త ఇక్కడ చెప్పాడు. ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. శరీరము, దాన్ని నడిపించే ఆత్మ. దేవుడే చెప్పాడు, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయుచున్నది అని. అయితే ఈ ఆత్మకి ఒక నేచర్ ఉంటుంది, ఆ నేచరే ప్రాణము. సో ప్రాణం అంటే ఏదో కాదు, మన ఆత్మ యొక్క స్వభావమే ప్రాణము. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే ఏంటి? ఆత్మ యొక్క నేచర్, స్వభావమే ప్రాణము.
ఇక్కడ చూడండి, ప్రవక్త కూడా అదే అంటున్నాడు. మానవునిలో మొదటి భాగము ఏది? మానవునిలో మొదటి భాగము శరీరం, తరువాత తరువాత భాగము అతని ప్రాణము. అది అతడి ఆత్మ యొక్క ప్రవర్తన. చూడండి, మొదటిది శరీరం, రెండవది ఏంటిది? ప్రాణము. ఏంటి ప్రాణం అంటే? ఆత్మ యొక్క ప్రవర్తన. దాన్ని బట్టి అసలు అతడు ఎటువంటి వాడో చెప్పవచ్చు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఆ యొక్క ఆత్మ యొక్క నేచర్ని, స్వభావాన్ని బయట పెట్టేదే ప్రాణము. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఒకటి దేవుని కుమారుడు సపోజ్, రెండవది సాతాను కుమారుడు. ఇద్దరు మనుషులే. కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఈ మూడు భాగాలు ఉంటాయి. ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే ఏంటి? ఆత్మ యొక్క స్వభావాన్ని చూపించేది ప్రాణం. అవునా? ఇప్పుడు ఈ ఆత్మలో ఒక వ్యక్తికి ఏమున్నాయంటే, ఆత్మలో దేవుని కుమారుడికి లోపల ఏమున్నాయంటే ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళత్వం, ఇవన్నీ కూడా గుణలక్షణాలు దేవుని కుమారుని యొక్క ఆత్మలో, హృదయంలో ఉన్నాయి. అవునా? ఏంటివి? ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం. వీటిని బట్టే అతని బిహేవియర్ అనేది ఉంటుంది. బిహేవియర్ అంటే ఏంటి? ప్రాణము, యాక్టివిటీస్, మన ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాణము మనం చూపించేవి. ఆత్మ అంటే లోపల ఇంటెన్షన్, మన లోపల ఉన్న ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా మన ఆత్మ యొక్క నేచర్, ఆత్మ యొక్క స్వభావం అది. అలాగే సాతాను కుమారుడికి కూడా ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మకు కూడా ఒక నేచర్ ఉంటుంది, స్వభావం. ఇతని స్వభావం ఏంటి? చూద్దాం. కాముకత్వము, దొంగతనము, అబద్ధములు, వ్యభిచారము, ఇవన్నీ ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సాతాను కుమారుడికి ఉండే గుణలక్షణాలు. అతని ఆత్మ యొక్క నేచర్ ఇది, ఆత్మ యొక్క ప్రవర్తన ఇది. అవునా? సో ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే ప్రాణము. ఆత్మ యొక్క నేచర్ని బయటికి చూపించేదే ప్రాణము. అందరూ ఆలకిస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ దొంగతనము చేయాలని వీడికి ఉంది. సపోజ్ ఈ సాతాను కుమారుడికి దొంగతనం కానీ వ్యభిచారం కానీ చేయాలని ఉంది. దాన్ని బట్టి అతని యొక్క ప్రాణం అంటే రక్తములో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. దొంగతనం అంటే దొంగతనానికి సంబంధించిన అట్మాస్ఫియర్ అనేది అతనిలో ఉంటుంది. అతని యొక్క రక్తములో కామానికి సంబంధించినవన్నీ కూడా ఆ రక్తములో ఉంటాయి. అలాగే దొంగతనానికి సంబంధించినవన్నీ ఆ ప్రాణం, ఆ రక్తంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టే అతని బిహేవియర్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి అతని మాటలు, బిహేవియర్ అవన్నీ కూడా లోపల ఉన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆత్మ యొక్క నేచర్ని ఎక్స్ప్రెస్ చేసేది, చూపించేదే ప్రాణము. అదే ప్రవక్త అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఈ మానవుడు ఒక చెడ్డవాడు అంటే వీళ్ళిద్దరి గురించి, ఇక్కడ మనం చూసిన ఇద్దరి గురించి ప్రవక్త చెప్తున్నాడు. ఈ మానవుడు ఒక చెడ్డవాడు. ఉద్దేశము అంటే మోసము, దొంగతనము, అబద్ధము, వ్యభిచారము చేయుట, చెడ్డదైన కార్యము ఏదైనా చేయుట, ఇదంతా వీడి ఆత్మలో ఉన్నాయి. అయితే ఈ మానవుడు అంటే ఇంకొకడు పూర్తిగా ప్రేమతోనూ, శాంతితోనూ, సంతోషముతోనూ నిండి ఉన్నాడు. వారిరువురు ప్రాణము, శరీరము మరియు ఆత్మను కలిగి ఉన్నారు. మంచిది. వ్యత్యాసం ఎక్కడున్నది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరికీ శరీరాలు ఉన్నాయి, శరీరానికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అలాగే ప్రాణం ఉంది, అలాగే లోపల ఆత్మ కూడా ఉంది. ఈ ఆత్మకి వీడికి ఒక నేచర్ ఉంది, వీడికి ఒక నేచర్ ఉంది. దాన్ని బయటికి మరి ఎలా చూపిస్తాడు? ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎక్కడ వ్యత్యాసం ఉన్నది. కానీ ఈ మనిషి యొక్క ఆత్మ ప్రవర్తన చెడ్డది, ఈ మనిషి యొక్క ఆత్మ ప్రవర్తన మంచిది. గమనించారా? కాబట్టి ఆత్మ యొక్క ప్రవర్తనే మనిషి యొక్క ప్రాణము. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆత్మ యొక్క ప్రవర్తనే మనిషి యొక్క ప్రాణము. కావున ఇప్పుడు దేవుడు దేనిలోనికి రావాలనుకుంటున్నాడు? ఆత్మ మరియు మానవుని హృదయంలోనికి రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆత్మ ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. కాబట్టి నీ ఆత్మ యొక్క నేచర్ని మార్చాలి అంటే దేవుడు ఎక్కడికి రావాలి? హృదయంలోకే రావాలి.
హృదయంలో దేవుడు ఉన్నప్పుడే ఆత్మ యొక్క నేచర్, ప్రవర్తన మారిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రాణం మారిపోద్ది. కాబట్టి ఫస్ట్ మారాల్సింది ఏంటంటే మన యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దాన్ని ఎవడు తెలుసుకుంటాడు అని. కాబట్టి అంత చండాలమంతా ఎక్కడ ఉంటుందంటే హృదయంలోనే ఉంటుంది, అతని అలవాట్లలో కాదు. అలవాట్లు అనేవి బయటికి తెలుస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుబోతు లేదా తిరుగుబోతు లేదా వ్యభిచారి అని మనం చూసాం అంటే వాడి ఆత్మలో ఏముందంటే ఆ వ్యభిచారానికి సంబంధించిన చెడుతనం వాడి ఆత్మలో ఉంది కాబట్టే అవి బయటికి అలా కనిపిస్తూ ఉన్నాయి. అవునా? అందుకే దేవుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు చక్కని మాట చెప్పాడు. ఏమని? అయ్యా, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారంటే దేవుడు ఏమంటాడంటే, లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి వచ్చేది అంటే హృదయంలో నుండి వచ్చేదే మనిషిని ఎప్పుడు కూడా అపవిత్రపరిచిద్ది అంటాడు. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త 7:21-22. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి, ఆ యొక్క హృదయములో ఎన్ని చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఉన్నాయో దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేయి? లోపల హృదయంలో నుండి వచ్చేయి. కాబట్టే దేవుడు ఎక్కడికి రావాలనుకుంటున్నాడంటే హృదయంలోనికి రావాలి అనుకుంటున్నాడు. హృదయంలో ఎప్పుడైతే దేవుడు వస్తాడో మన యొక్క ఆత్మ యొక్క నేచర్ని దేవుడు పూర్తిగా మార్చేస్తాడు. అవునా? ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. కాబట్టి సహోదరులు, ఇక్కడ చూడండి, శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మన యొక్క హృదయంలో ఉంటుంది. అవునా? కాబట్టి ఇప్పుడు హృదయం గనక మారితే ఖచ్చితంగా ఆత్మ యొక్క నేచర్ కూడా మారిపోతుంది. ఆ మార్పు ఎక్కడ తెలుస్తుందంటే మన ప్రాణంలో తెలుస్తుంది. అవునా? ఇక శరీరము అన్నీ కూడా ఈ ఆత్మ చెప్పినట్టుగానే వెంటాయి. కాబట్టి మారాల్సింది ఏంటంటే మన యొక్క హృదయం మారాలి. అందుకే దేవుడు హృదయంలోనికి రావాలని దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే ఎలా అంటే ప్రవక్త చెప్తున్నాడు, ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఎలాగైతే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారో అలాగే మనం కూడా శరీరాన్ని, శరీర కోర్కెల్ని, అలాగే మన యొక్క ప్రాణాత్మలను, వీటన్నిటినీ కూడా జయించుకుంటూ మనం దేవుని వద్దకు రావాలి. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలంటే, దేవుడు మన హృదయంలోనికి రావాలి అంటే ముందు మనం ఇవన్నీ జయించాలి. అపవిత్రమైన పనులతో, అపవిత్రమైన ఆలోచనలతో, చండాలమైన ఆ యొక్క శరీరముతో, ప్రాణముతో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా లోపలికి రాడు ఆయన. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ముందు శరీరాన్ని జయించాలి, తర్వాత ప్రాణాన్ని జయించాలి. ఇలా ఎప్పుడైతే అన్నిటినీ మనం జయించుకుంటూ ఉంటామో అప్పుడు దేవుడు మన యొక్క హృదయంలోనికి రావటానికి ఇష్టపడతాడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆత్మ యొక్క స్వభావమే మానవుని ప్రాణము, మరియు మానవుని యొక్క హృదయములో ఆత్మ నివసించును. ఇప్పుడు బయట ఆవరణములు ఏమిటి? ఇందాక మనం చూసిన ప్రత్యక్ష గుడారంలో ఆవరణం అంటే ఏంటి? మన శరీరమే. అది శరీరం. గమనించారా? నీవు మొదటిగా వచ్చేది అక్కడికే. నిజమేనండి. ఫస్ట్ ఏదైనా చేయాలన్నా ఫస్ట్ మన శరీరం కోఆపరేట్ చేయాలి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు శరీరం సహకరించాలి. శరీరం మొదటిగా నీవు దాన్ని తీసివేయవలసి ఉన్నది. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట. నీవు శరీరమును దాటి రావలసి ఉన్నది. దేవుణ్ణి సమీపించాలంటే, దేవుణ్ణి మనం అందుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన శరీర కోర్కెల్ని చంపుకోవాలి. అవునా? మనం అందుకే ఉపవాసం ఉండేది, ఈ కడుపుకు ఉపవాసం పెట్టేది అందుకే. శరీర కోర్కెల్ని, ఆకలి దప్పికల్ని మనం చంపుకోవాలి. చూడండి, ప్రవక్త అంటున్నాడు, నేను పైకి లేవలేకపోవచ్చున్నాను మరియు సంగమునకు వెళ్ళలేకపోవచ్చున్నాను. విధులు చాలా
జారిపోతున్నట్లుగా ఉన్నాయి. చాలా ఎండగా ఉంది. అవునా? దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనం ఇవన్నీ వంకలు పెట్టుకుంటాం. శరీరం సహకరించట్లేదు, ఒళ్ళు నొప్పులు, ఎండగా ఉంది. ఇదంతా ఏంటి? శరీర సుఖాన్ని మనం కోరుకుంటున్నాం, దానికోసం దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. కాబట్టి దేవుడు కావాలి అంటే నీ శరీరాన్ని పక్కన పెట్టాలి. అవునా? శరీరాన్ని ఎప్పుడైతే మనం జయిస్తామో ఒక అడుగు దేవుని దగ్గరికి మనం ముందుకేసినట్టు అర్థం. అలా మనం స్టెప్ బై స్టెప్ దేవుణ్ణి సమీపించాలి, దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించగలం. ఇక్కడ చూడండి, మంచిది అయితే ఇచ్చేయించు వారిని చిరిగిన తెరగుండా రానిమ్ము. ఇప్పుడు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి రావాలంటే మధ్యలో తెర అనేది ఒకటి ఉంది. ఆ తెరను చీల్చుకుంటూ అందులో నుంచి రావాలి. అవునా? ఇక్కడ అదే ప్రవక్త అంటున్నాడు, చూడండి. ఇచ్చేయించువారు తమ సొంత చిత్తమనే తెరను అతడు చింపివేయాలి. చూడండి, నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే, ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే, పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ తెరను చించాలి. ఏంటి ఆ తెర అంటే? సొంత చిత్తం, మన యొక్క సొంత కోరికలు, సొంత ఆలోచనలు, సొంత చిత్తం అనే తెరను మనం ఎప్పుడైతే చింపుతామో, దేవుని యొక్క చిత్తానికి ఎప్పుడైతే మనం చోటిస్తామో, అప్పుడు మనం ఒక అడుగు ముందుకేసినట్టు అర్థం దేవునిలోకి. కాబట్టి అదే అంటున్నాడు, అతడి హృదయంలోనికి రానిము. మానవుని హృదయంలోని తన తీర్పు సింహాసనంలో క్రీస్తు ఉన్నాడు. అవునా? చూడండి, ఇక్కడ నీవు అనవచ్చు, నేను చేయవలసి ఉన్నది మంచిది, నేను మురికి హాస్యోక్తులు చెబుతాను. చాలామంది పాస్టర్లు స్టేజ్ మీద అచ్చంగా జోకులు వేస్తూ ఉంటారు, కుళ్ళి జోకులు వేస్తూ ఉంటారు, నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేంటి? వాళ్ళు వర్తమానంలోనే ఉంటారు. అవునా? పెద్ద పెద్ద పాస్టర్లు. కానీ అంతసేపు వెటకారంగా మాట్లాడటం, జోకులు వేయటం, ఎదుటివారిని కించపరచటం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. విలువైన సమయాన్ని ఇవి చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు స్టేజ్ మీద. అదే అంటున్నాడు, నేను మురికి హాస్యోక్తులు చెప్తాను, అదేమీ నాకు తీర్పు తీర్చదు. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో, ఏం పాస్టర్ గారు మీరు ఇచ్చిన గంట సేపట్లో అరగంట జోకులు చెప్తానే ఉన్నారు అని ఎవరన్నా సపోజ్ అడిగితే, అప్పుడు ఆయన ఏమంటాడు? దానికేం ఫీల్ అవ్వడు. అయ్యో నిజమే కదా అని అనుకోడు. ఏమైంది ఇప్పుడు? ప్రజలందరూ కాసేపు నవ్వుకున్నారు, ఇప్పుడు ఏమైంది? దేవుడు దాన్ని ఏమీ తప్పుగా భావించడు అని రివర్స్లో మనకే కౌంటర్ ఇస్తారు. అంటే ఏంటి? ఆ తప్పు అనేది వారికి తీర్పు తీర్చట్లేదు, తప్పు చేసావని ఏది చెప్పట్లేదు. ఎందుకు అంటే, తీర్పు తీర్చుటకు నీవేమీ పొందుకోలేదు, దాన్ని బయటకు తీయుటకు అక్కడ ఎవరూ లేరు. చూడండి, నీ సింహాసనంలో అంటే నీ యొక్క హృదయంలో, ఆ సింహాసనంలో దేవుడు లేడు అంటే వాక్యము లేదు. కాబట్టే నువ్వు చేసే తప్పులు నీకు కనిపించట్లేదు. ఎవరైనా వచ్చి చెప్పినా సరే అవి నీకు పెద్ద తప్పుల్లాగా అనిపించట్లేదు. ఎందుకంటే నీ హృదయంలో దేవుడు లేడు. దేవుడు కనుక నీ హృదయంలో ఉంటే ఖచ్చితంగా ప్రతి చిన్నదాన్ని గద్దిస్తూ ఉంటాడు, ప్రతి చిన్నదాన్ని దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. చేసిన ప్రతి తప్పుకి నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటావు, మరి ఎన్నడూ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, దేవుని యొక్క సింహాసనం నీ లోపల ఉన్నప్పుడు. అసలు దేవుడు లేడు అనుకుంటే లోపల నువ్వు పాస్టర్ అయి ఉండొచ్చు, వర్తమానాలన్నీ తెలిసి ఉండొచ్చు, అందరికంటే పెద్ద పాస్టర్ అయి ఉండొచ్చు, కానీ లోపల గనక తీర్పు తీర్చే ఆ దేవుడు గనక లోపల లేకపోతే మన తప్పులు మనకు కనిపించవు. అదే ప్రవక్త అంటున్నాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు, మంచిది నేను మీకు చెబుతున్నాను. ఆ స్త్రీ ఇలా అనవచ్చు, నేను కత్తిరించబడిన వెంట్రుకలను కలిగి ఉన్నాను. అవునా? నేను చక్కగా ఐబ్రోస్ చేసుకున్నాను, మేకప్ వేసుకున్నాను, జుట్టును చక్కగా హెయిర్ కట్ చేసుకున్నాను, ఇది నాకు పెద్ద తప్పు అనిపించట్లేదు. మెడలో చిన్న చైన్ వేసుకున్నాను, చెప్పులు వేసుకునేటప్పుడు కొంచెం హీల్స్ వేసుకున్నాను. ఈరోజు చాలామంది క్రిస్టియన్స్ అలాగే ఉంటున్నారు, చాలా ఫ్యాషన్గా ఉంటున్నారు, కానీ చేతిలో బైబిల్ ఉంటుంది. క్రిస్టియన్సే వాళ్ళు, కానీ చాలా ఫ్యాషన్గా ఉంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి తీర్పు తీర్చట్లేదు, అది తప్పని వారికి తెలియట్లేదు.
ఎందుకు అంటే లోపల తీర్పు తీర్చే దేవుడు వారి హృదయంలో లేడు. వారు కేవలం ఆవరణములో అటు ఇటు తిరిగే విశ్వాసులు మాత్రమే. వారు రక్తము గుండా రావచ్చు కొంతమంది, కానీ అక్కడే ఆగిపోయారు. కొంతమంది అయితే అసలు ఆ రక్తము కింద కూడా రాకుండా బయటే తిరుగుతున్నారు. కొంతమంది ఏమో ఆవరణంలోనికి వచ్చి అక్కడే తిరుగుతున్నారు. అయితే పూర్తిగా ఎవరైతే వారి జీవితాన్ని కత్తిరించుకుంటూ జాగ్రత్తగా ఉంటారో అప్పుడు దేవుడు వారి హృదయంలో ప్రతిదాన్ని ఖండిస్తూ ఉంటాడు. వారు మాత్రమే దినదినము చనిపోతూ వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని యొక్క స్వారూప్యంలోనికి వారే మార్చబడతారు. అదే అంటున్నాడు ప్రవక్త, అది నాకు తీర్పు తీర్చదు. ఏ ఆశ్చర్యం లేదు. గమనించారా? నేను కురచ దుస్తులు ధరిస్తాను, నేను ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను. పురుషుడు ఇలా అనవచ్చు, సిగరెట్ల పొగ తాగుట అనేది నన్నేమీ బాధించదు. చాలామంది పాస్టర్లు ఈరోజు చక్కగా స్మోక్ చేస్తూ ఉంటారు. కొద్దిగా పేకాట ఆడుట వలన మరియు డైస్, సో ఇవన్నీ మరి పాచికలు ఆడటం కానీ పేకాడటం కానీ చాలామంది పాస్టర్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇదేది చేసినప్పుడు నన్నేమీ బాధించదు. ఎందుకంటే చూడండి, వారు ఇంకనూ సంగమునకు సంబంధించిన వారే. వాళ్ళు బయటోళ్ళు కాదు, చర్చికి వెళ్ళేవాళ్ళే, వాక్యం చెప్పేవాళ్ళే. కానీ దీన్ని చేయుట వలన నన్నేమీ బాధించదు. ఎందుకంటే నీకు తీర్పు తీర్చుటకు అక్కడ ఏమీ లేదు. నీ హృదయం లోపల దేవుడు అనేవాడు లేనే లేడు. అందుకే నీకు తీర్పు తీర్చడానికి ఎవరు లేరు కాబట్టి అవి నీకు కనిపించట్లేదు. ఒక పక్క దేవుణ్ణి, ఇంకో పక్క లోకాన్ని సంతోషపెడుతూ ఉన్నావు. కానీ ఎప్పుడైతే ఇక్కడ చూడండి, మన హృదయంలో ఎప్పుడైతే దేవుడు ఉంటాడో ఖచ్చితంగా ప్రతి దాన్ని ఖండిస్తాడు. ప్రతి చిన్న దాని గురించి మనం పశ్చాత్తాపడతాం. ఒకవేళ తొట్రుపాటు అంటే సపోజ్ మనకు తెలియకుండా ఏమైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా తప్పులు జరిగినా సరే వెంటనే మనం పేతురులాగా సరి చేసుకుంటాం. పేతురు 3 సార్లు అబద్ధం చెప్పి మళ్ళీ సంతాపపడి ఏడ్చాడు ఆయన. కానీ ఈరోజు చాలామంది బుద్ధిపూర్వకంగా తప్పు చేసి తొట్రుపాటులాగా ఫీల్ అవుతూ ఉంటారు. కింద పడిపోయి ఇదేమీ కాదులే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎప్పుడు? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు, దుష్టుడు మనల్ని తెలియకుండా పాపంలో నెట్టినప్పుడు, మనకు తెలియకుండా మళ్ళీ పొరపాటు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దాన్ని తెలుసుకొని మళ్ళీ జాగ్రత్త పడాలి. అంతేగాని కావాలని చేసి అయ్యో పొరపాటు జరిగిపోయింది అని మళ్ళీ కావాలని చేసి మళ్ళీ పొరపాటు జరిగిపోయిందని ఇలా చేసే వాళ్ళని దేవుడు క్షమించడు. నిజంగానే పొరపాటు జరిగితే ఖచ్చితంగా దాన్ని మనం సరి చేసుకుంటాం. దేవుడు దాన్ని మనకి ఎత్తి చూపిస్తాడు, దాన్ని దేవుడు సరి చేస్తాడు. ఎప్పుడు? మన హృదయంలో దేవుడు ఉంటే ఇవన్నీ జరిగేది. అసలు దేవుడు లేకపోతే ముందు అసలు ఈ అనాలిసిస్ అనేది, ఈ యొక్క స్వపరీక్ష అనేది, మనకి మనమే విమర్శించుకోవటం అనేది ఇవేమీ జరగవు. దేవుడు మన హృదయంలో ఉంటే ప్రతి చిన్నదాన్ని మనకి భూతద్దంలో పెట్టి చూపిస్తాడు, దాన్ని మన చేత సరి చేసుకునేటట్టు చేస్తాడు. అదే తీర్పు తీర్చ నేర్పు ఆత్మ అని యెషయా గ్రంథంలో రాయబడింది. చూడండి, ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మము నొద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును. మన దేవుడే ఎలా ఉంటాడు? మనకి తీర్పు తీర్చే ఆత్మగా దేవుడు ఉంటాడు. కాబట్టి ప్రతి చిన్నదాన్ని ఎవడో చెప్పకుండానే మనకి మనమే స్వపరీక్ష చేసుకుంటాం. ఎవరో వచ్చి మన తప్పులు బయట పెట్టాల్సిన పని లేదు. మనమే ముందు తెలుసుకుంటాం, ఇది తప్పని తెలుసుకుంటాం, వెంటనే బాధపడతాం, క్షమాపణ కోరుకుంటాం, దాన్ని విడిచిపెడతాం. అలా సరి చేసుకుంటూ ముందుకెళ్ళేదే క్రైస్తవ జీవితం అంటే. పోయిన పొడుగుతా చేసుకుంటూ ఇవి పొరపాట్లులే, మళ్ళీ లేచి పరిగెత్తుతాం, మళ్ళీ చేద్దాం, మళ్ళీ పడిపోదాం అనే ఆత్మ దేవుని పిల్లలకి ఉండదు. కాబట్టి ఎందుకంటే దేవుడు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ చూడండి, క్రీస్తు లోనికి వచ్చినప్పుడు నీ హృదయంలో నీవు ఒక బలిపీఠమును కట్టి ఉన్నావు మరియు నీ పాపములు అనుదినము తీసివేయబడుచున్నాయి. ఎందుకంటే క్రీస్తు నీ లోపల ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు నిన్ను కడుగుతూ ఉన్నాడు, ప్రతిరోజు నువ్వు సరి చేసుకుంటా ఉన్నావు. ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వవు, ఎందుకంటే లోపల దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప
పరిశుద్ధుడైన పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు. ఏమని? అనుదినము నేను మరణిస్తున్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అక్కడనే లోపలి తెర ఉన్నది. చూడండి, అదే లోపలి తెర. అలా ఎప్పుడైతే మన జీవితం మారుతుందో, అలా ఎప్పుడైతే మన జీవితాన్ని సెట్ చేసుకుంటామో, అప్పుడే మన లోపలి తెరను చీల్చుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళినట్టు లెక్క. కాబట్టి సహోదరులారా, ఈ విధముగా ఒక వ్యక్తి పూర్తిగా దేవుణ్ణి సమీపించాలి, దేవుణ్ణి చేరుకోవాలి, దేవునిలో కలిసిపోవాలి. కానీ ఈరోజు మనం చూస్తే ఇంకా మనం దేవుణ్ణి నమ్ముకొని క్రైస్తవులని చెప్పుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నాం. అందుకే మనకి ఏది కూడా తప్పని అనిపించట్లేదు. లోకంలో ఉంటూనే, లోక కార్యాలు చేస్తూనే వాటిలో తప్పు లేదనుకుంటున్నాం. ఎందుకంటే లోపల తీర్పు తీర్చే ఆత్మ లేడు, దేవుడు లేడు, వాక్యం అనేది లేదు. కాబట్టి మనం దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అయినను ఆయన తెలియపరచుకొనుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. చూడండి, దేవుడు ఎంత మంచివాడంటే ఇంకా దేవుడు తన్ను తాను మనకి తెలియపరుచుకోవటం కోసం ఇష్టపడుతున్నాడంట. మనం ఎందుకు చర్చికి వెళ్ళేది చెప్పండి? ఆదివారం చర్చికి వెళ్ళేది దేనికంటే టైంపాస్ చేయటానికి కాదు. 1 గంట సేపు పాస్టర్ గారు వాక్యం చెప్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని బేస్ చేసుకొని తన్ను తాను విశ్వాసికి తెలియపరుచుకుంటాడు. ఆ వాక్యం ద్వారా అక్కడ ఎవరో ఉంటారు, దేవుని పిల్లలు, శ్రద్ధగా వినేవాళ్ళు. వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యములో నుంచి తన్ను తాను తెలియపరుచుకుంటాడు. ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు. చూడండి, ఆయన తెలియపరుచుకున్నటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నేను దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. అవునయ్యా, ఆయన తన్ను తాను నాకు తెలియపరుచుకుంటున్నాడు. ఆయన నీకు కూడా తెలియపరుచుకుంటున్నాడని నాకు తెలుసు. దేవుడు నాకెలాగైతే ప్రత్యక్షమయ్యి, నాకెలాగైతే దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా, జరిగే సంఘటనల ద్వారా, దేవుడు ప్రతిరోజు మనల్ని దర్శిస్తాడండి ఏదో ఒక రూపంలో. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీ కళ్ళ ముందు జరిగే సంఘటనలు, నీ స్నేహితులు కానీ, నీ భార్య కానీ, పిల్లలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, లేదా చర్చికి వెళ్తే వాక్యము ద్వారా కానీ, ఎక్కడైనా సరే ఏదో ఒక రూపంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకేదో చూపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు తన్ను తాను నీకు తెలియపరుచుకోవటం కోసం ఇష్టపడుతున్నాడు. అదే అంటున్నాడు ప్రవక్త, నాకు తెలియపరుచుకుంటున్నాడు, అలాగే నీకు కూడా తెలియపరుచుకుంటున్నాడని నాకు తెలుసు. ఇప్పుడే మారిన మీలో కొంతమంది యవ్వనస్తులు ఇంకను మీరు ఆయన్ని శక్తిలో తెలుసుకోవాలి. చూడండి, నిజమే, మీరందరూ యేసుక్రీస్తుని నమ్మారు, బాప్తీసం తీసుకున్నారు, అవునా? కానీ ఇంకా మీరు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆయన శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి. ఆ స్థితికి మనం రావాలని ప్రవక్త అంటున్నాడు. ఈరోజు నిజమేనండి, ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యం అనేది ఎంతో ఉంది. కానీ దేవుణ్ణి ఆ యొక్క శక్తిలో తెలుసుకునేవాళ్ళు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవుణ్ణి కలుసుకునేవాళ్ళు, దేవుని యొక్క ఆ యొక్క సూపర్ న్యాచురల్, ఆ యొక్క అతీతమైన శక్తుల్ని తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అదే మన ప్రవక్త అంటున్నాడు, మీరు ఇంకా అక్కడక్కడే ఉండొద్దు, ఆయన శక్తిని తెలుసుకోవాలి, మరియు పాత క్రైస్తవులు చేయు గొప్ప కార్యములు మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. కాబట్టి సహోదరులారా, మనం ఇంకా చూడండి, కేవలం గమనిస్తూనే ఉండండి. మీరు ఉండగలిగినంత గట్టిగా నొక్కి పెడుతూనే ఉండండి. పరిగెత్తుము మరియు నీవు పరిగెత్తగలిగినంత పరిగెత్తుము. దేని కొరకు ఆగిపోవద్దు, ముందుకు వెళుతూనే ఉండండి. కాబట్టి ఆవరణంలోనికి వచ్చి ఆగొద్దు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆగొద్దు. పూర్తిగా దేవుని యొక్క సముఖంలోనికి వెళ్ళండి, ఆ షకీనా మేఘంలోనికి వెళ్ళండి. సహజాతీతమైన కార్యములు చూడండి. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుని యొక్క శక్తిని మీరు కనపరచండి. దేవుడు మీతో ఉన్నాడని రుజువు చేయండి అని ప్రవక్త అంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడి యొక్క లక్ష్యం ఏంటంటే ఏదో ఫార్మాలిటీగా దేవుణ్ణి తెలుసుకొని ఆదివారం చర్చికి వెళ్ళి కాసేపు ఉపశమనాన్ని పొందేది కాదు క్రైస్తవ్యం అంటే. అతడు పూర్తిగా దేవుని యొక్క ప్రసన్నతలోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి అంటే దేవుడు ఏర్పరిచిన ఈ విధానంలో
అతడు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కాబట్టి ప్రతి పాపి రక్తము ద్వారా లోపలికి ప్రవేశించాలి, శుద్ధీకరణ ద్వారా ఇంకొక మెట్టు లోపలికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా పూర్తిగా దేవుని యొక్క శక్తిని వాడు చూడగలగాలి. అదే క్రైస్తవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లోకంలో. అదే ప్రవక్త అంటున్నాడు. సో మరి ఇంకా ప్రవక్త ఏం చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా వచ్చే వారం చూద్దాం. మరి ఎందుకంటే ఆ పరలోకంలో మనం చూసిన నమూనా అమరిక అదంతా ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఎలా మరి భూమి మీద పాత నిబంధనల నుంచి చూపించుకుంటూ వచ్చాడో ప్రవక్త చక్కగా వివరించాడు. సో ఇవన్నీ కూడా ఒక ఉద్దేశం కొరకని మనం తెలుసుకోవాలి. ఏదో చదువుకొని ఆనందించేదానికి కాదు. ఇదంతా ఒక పర్పస్ నిమిత్తమే దేవుడు జరిగిస్తున్నాడు, నీ కోసం నా కోసం. కాబట్టి అవన్నీ తెలుసుకుంటూ మరి మనలో ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉండాలి. నిజమే ప్రభు, ఇదంతా నా కోసమే అని. కాబట్టి ఇంకా ప్రవక్త ఏం చెప్పాడో మరి లోతుగా వచ్చే వారం మళ్ళీ చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, కృపగల దేవ, జీవము కలిగిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ సమయంలో చదవబడిన ప్రభువా వాక్యాన్ని బట్టి మా ప్రవక్త ఏ మాటలైతే చెప్పాడో అవే మరొకసారి వినటానికి కృప చూపించినందుకు స్తోత్రములు ప్రభువా. నిజమే తండ్రి, మరి ప్రవక్త లేకపోతే ఎంత అమూల్యమైన విషయాలు మాకు అర్థమయ్యేవి కావు ప్రభువా. ఇవన్నీ మేము మిస్ అయిపోయేవాళ్ళం తండ్రి. కాబట్టి మమ్మల్ని ప్రేమించి ప్రవక్తను మా మధ్యకు పంపించి దేవా ప్రతి విషయాన్ని తండ్రి విరిచి వడ్డించినందుకు స్తోత్రములు ప్రభువా. అవన్నీ తెలుసుకుంటూ మేమెంత గొప్పవాళ్ళమో, మా స్థానం ఎంత గొప్పదో, నీవు మాకిచ్చిన ఘనత ఎంత గొప్పదో ప్రభువా తెలుసుకుంటూ దానికి తగినట్టుగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. మా ఆలోచనలు మారిపోవాలి, మా యొక్క ఉద్దేశాలు మారిపోవాలి, మా యొక్క లక్ష్యాలు అన్నీ కూడా మారిపోవాలి తండ్రి. మా యొక్క ప్రయాణం, మా యొక్క మార్గము అన్నీ కూడా మేము మార్చుకొని ఒక ప్రత్యేకమైన విధానంలో నిన్ను కలుసుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. రక్తము ద్వారా ఆవరణంలోనికి వచ్చే కృపను దయచేయండి. శుద్ధీకరణ ద్వారా మరొక మెట్టు లోపలికి ప్రవేశించే కృపను దయచేయండి తండ్రి. ఆ విధముగా ప్రభువ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మరి ఎలాగైతే పౌలు ఒకరోజు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన పౌలు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఎంత అదృష్టము తండ్రి. అలాగే ప్రభువ మేము కూడా ఈరోజు ఎంతో ఘోరమైన పాపులుగా ఉన్నా సరే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువ. ఆ విధముగా తండ్రి నీవు ఏర్పరిచిన విధానములో లోపలికి ప్రవేశించుకుంటూ ఒక్కొక్క తెరను చీల్చుకుంటూ దేవా పూర్తిగా మీ యొక్క సన్నిధిలోనికి వచ్చే కృపను మాకు దయచేయమని, అన్నిటికంటే పరిశుద్ధ స్థలమైన పరలోకములో మేము కూడా ప్రవేశించే ధన్యతను మా అందరికీ మీరు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తును ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.